సినిమాల్లోకి టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత హీరోయిజం ఎలివేషన్లు యాక్షన్ మూవీస్ పెరిగిన తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు పెరగడంతో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లు రావడానికి చాలా టైమే పడుతుందని చెప్పాలి. పెద్ద హీరోల సినిమాలు అయితే 1 year 2 years అలా గ్యాప్ తీసుకోవడంతో సగటు సినిమా అభిమాని తమ హీరోని వెండి తెర మీద చూసి చాలా కాలం అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రాసెస్లో చాలామంది హీరో అభిమానులు తమ హీరో సినిమాని ఓల్డెన్ డేస్లో హిట్ అయిన సినిమాలని ఇప్పుడు రిలీజ్ చేస్తూ థియేటర్లకి రిలీజ్ చేస్తూ కోట్లాది రూపాయల కలెక్షన్ రాబడుతున్నారు. అయితే ఈ రిలీజ్లో అప్పట్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు 4K అండ్ DTSలో కన్వర్ట్ చేసి థియేటర్లు రప్పించడంతో ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో చాలా సినిమాలు రిలీజ్కి వచ్చినాయి. వాటిల్లో టాప్ మోస్ట్ సినిమాలు, టాప్ 10 మూవీ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రిలీజ్ కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మన ఓల్డెన్ డేస్లో NTR, ANR లాంటి టైంలోనే పెద్ద సినిమాలు ఓల్డెన్ డేస్ మూవీస్లో హిట్ అయిన సినిమాలే రిలీజ్ చేస్తూ కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టే సినిమాలు కూడా ఉన్నవి. అడవి రాముడు లాంటి సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ కాన్సెప్ట్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఆల్మోస్ట్ అన్ని హీరోల అభిమానులు వాళ్ళ హిట్ అయిన సినిమాలని రిలీజ్ చేస్తూ థియేటర్ వరకు రప్పిస్తున్నారు. అయితే ఇప్పట్లో సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ టాప్ 10 మూవీస్లో మన తెలుగు, తమిళ, మలయాళం నుంచి టాప్ 10 మూవీస్లో రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది బెస్ట్ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేశారని చెప్పాలి. అలాగే సౌత్ ఇండియా కోలీవుడ్ మూవీ విజయ్ తళపతి 2 సినిమాల్లో టాప్లో ఉండడంతో, అలాగే మన తెలుగులోనే సూపర్ స్టార్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 2 సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు టాప్ 10లో ఉన్న మూవీస్లో గిల్లీ కోలీవుడ్ విజయ్ తళపతి 32.5 crores, సచైన్ 13.50, ఆ తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా 4K DTS రిలీజ్ అయిన ఈ సినిమా 10.9 crores థర్డ్ ప్లేస్, మురారి 8.90, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ 8.1 crore, ఖుషి 7.4 crore, ఆర్యా 2 6.75, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 6.60, బిజినెస్ మ్యాన్ 5.85, దేవదూతన్ మలయాళం మూవీ 5.35, స్పాదికం మలయాళం మూవీ 4.90, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ 4.71. అంటే ఇప్పటి వరకు కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టిన మ్యాక్సిమం సినిమాలు టాప్ 10 మూవీస్ ఇవే అని చెప్పాలి. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా కొన్ని ప్రేక్షక ఆదరణ పొందినవి, కొన్ని అసలు ప్రేక్షకులు పట్టించుకోని సినిమాలు కూడా ఉన్నవి. వీటిలో ది బెస్ట్ మూవీస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 4 మూవీస్ రిలీజ్లో రికార్డులు క్రియేట్ చేయడం చెప్పాలి. కలేజా, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్ మ్యాన్, ఈ 4 మూవీస్ కూడా ఆల్మోస్ట్ 5 crores పైనే కలెక్షన్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్, ఖుషి లాంటి సినిమాలు కూడా మ్యాక్సిమం 8 crores కలెక్షన్ రాబట్టింది. రీసెంట్గా తొలి ప్రేమ లాంటి సినిమా కూడా రిలీజ్కి థియేటర్కి వచ్చిన సందర్భంగా మరి ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ రిలీజ్లో కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టిన విజయ్ తళపతి ది ఫస్ట్ ప్లేస్లో, గిల్లీ, సచైన్ ఈ 2 సినిమాలు కూడా సౌత్ ఇండియా నుంచి కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టిన సినిమాలో రికార్డులు క్రియేట్ చేశాడు విజయ్ తళపతి. తర్వాత ప్లేస్లో మన తెలుగు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబే ది బెస్ట్ వన్ ఉన్నారని చెప్పాలి. మరి తర్వాత NTR నటించిన సినిమాలు, అలాగే రిమైనింగ్ హీరోలు నటించిన సినిమాలు కూడా థియేటర్లకు వచ్చిన మ్యాక్సిమం కలెక్షన్ రాబట్టలేకపోయినవి. ఇప్పుడు వచ్చిన సినిమాలో టాప్ 10 మూవీస్లో ఈ సినిమాలో మాత్రమే ప్రేక్షకాదరణ పొందుతూ థియేటర్లో మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయిందన్న ఫీలింగ్ క్రియేట్ చేసిన సినిమాలు ఇవే అని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న ఈ రిలీజ్ల కాన్సెప్ట్లో ఎక్కువ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందుతూ థియేటర్లకి మళ్ళీ
ప్రేక్షకులను రప్పించిన సినిమాలుగా రికార్డులు క్రియేట్ చేసినాయి. మరి ముందు మరి ఇంకెన్ని సినిమాలు థియేటర్లకు రిలీజ్ కాన్సెప్ట్లో వస్తాయో, మరి ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.